అంటే నిజంగానే వీళ్ళు అర్థం చేసుకోవడంలో అది తప్పుందా, లేకపోతే అసలు మీరన్నట్టుగా అసలు ఆ మతమే తప్పని అంటారా మీరు? నువ్వే చదివేవు కదరా. అవునవును. అర్థం ఏమంటే ఇప్పుడు నాకు తెలియగడుతాను. మాకు ఇంటర్వ్యూ ఇవ్వనాడు కుక్కే పుడతాడు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వనాడు యాక్సిడెంట్లో పోతాడు అంటే అసలు మీది ఎంత గొప్ప ఛానల్ అయ్యి ఉంటుంది అంటావు? అంటే మీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే సర్వనాశనం వాడు. అసలు వాడికో విల్లు వాడికో దిల్లు ఉండదా అని ఉదాహరణ చెప్పా. వాడు గాడ్ ఎలా అయ్యాడు? వాడు గాడ్ ఎలా అయ్యాడు? గాడ్ అంటే సర్వశక్తిమంతుడు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ సోకాళ్ళు గొర్రెలు ఉన్నాయా, ఈ గొర్రెలు చాలా గొర్రెలు టీటీడీలో పనిచేస్తున్నాయి, తిరుమలలో శ్రీశైలంలో పనిచేస్తున్నాయి. శ్రీశైలం డబ్బులు జీతం తీసుకుంటారా, తిరుమలలో తీసుకుంటారా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హిందువులు హుండీలో వేస్తే వాడి సర్టిఫికెట్లు ఎవడు? హిందువే. వాడు ఇప్పుడు క్రిస్టియన్ అవుతాడా చీటర్ అవుతాడా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పమ్మా. సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుని టీటీడీలో జాబ్ చేస్తూ చర్చికి వెళ్ళే నీచ్ కమీన్ కుక్కలో హట్ అవుతున్నాయి. నీచ్ కమీన్ కుత్తేగాడు చీటర్ అవుతాడా క్రిస్టియన్ అవుతాడా చెప్పు? చీటరే అవుతాడు. మళ్ళీ అక్కడ డైలాగ్ ఏంటి తెలుసా? నీతిమంతులు సింహం వల్ల గర్జింతుడు డడ్డ అంటాడు. అసలు నీతి గురించి ఈ జాతి మాట్లాడచ్చంటవా? సర్టిఫికెట్లోనేమో పేరు మార్చుకోలేరు, సర్టిఫికెట్లో మతం మార్చుకోలేరు, వాళ్ళకు పేరు పెట్టలేని చవట, వాళ్ళకు కూడు కూడా పెట్టలేని పిన్నకూడు. వాడు గాడ్ ఎలా అయ్యాడు? అన్ఫిట్గాడు. ఈ అన్ఫిట్గాడు పరలోకం ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఆ మతమే పనికి మాలింది నేను చెప్పేది. ఎందుకని? మూడులు తయారు చేస్తుందిగా. ఒక పిల్ల చెప్పిందండి, గోదావరి ఇప్పుడు నన్ను ఇలా అంద కదా, ఈవిడ ఎవరావిడ? ఒక గోదావరి ఆవిడ. గోదావరి అంటే ఏం గుర్తొద్దమ్మా? విశాలం. గోదావరి అంటే ప్రశాంతం. గోదావరి అంటే మర్యాద. గోదావరి అంటే అభిమానం. యాండే కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈ ప్రేమ అభిమానం మర్యాద అన్నీ మంట కలిపేసిన పనికి మాలిన పుస్తకం అది. మళ్ళీ డైలాగ్ ఏంటి? నిన్ను వల్ల నీ పెరుగు అని ప్రేమించు. ప్రేమ ఎక్కడుందా పిండాకుడు? నీ చెంపపై ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించు. ఎక్కడుందరా? అందుకే నేను కొత్త చెప్పులు కొనుక్కున్నా. దేనికని అడగవే? ఎందుకు గురుగారు? ఎవరన్నా అన్ని మతాలు సమానం అంటే వాడదామని. మహాలక్ష్మి మా చెల్లి అబద్ధం ఆడితే లొల్లి అదన్నమాట. అడుగురా వరవరదాస్ గారు. అసలు మనకి అసలు ఏది చెప్పినా వివాదంగానే మాట్లాడుతున్నారు. కాదురా. ఇప్పుడు ఒక్క విషయం కాదు, నువ్వు సరే నువ్వు ఇలా అడ్డగోలుగా వచ్చావు కాబట్టి. మీ నాన్నగారి పేరేంటి? సత్యనారాయణ. మా నాన్నగారి పేరు కూడా అదే, మా చెల్లి తల్లి. ఇప్పుడు నేను ఎవరో ఒక ఆయన్ని అడిగానమ్మా, వాళ్ళ నాన్నగారి పేరు పిచ్చయ్య అన్నాడు. నీకు ప్రాబ్లమా? లేదు. వాళ్ళ నాన్న పేరు పిచ్చయ్య, వాడి ఎవరు ప్రాబ్లం? నాకు అంతే. ఒక ఆయన వాళ్ళ నాన్న పేరు లింగయ్య, ఒక ఆయన వాళ్ళ నాన్న పేరు ఎర్రి. తెలుసా మీరు? గుంటూరు వెళ్ళారు? ఉన్నాయి. గుంటూరులో అలా ఉంటాయి, తెలుసు కదా. గుంటూరులో ఈస్ట్ గోదావరిలో కూడా ఎక్కువ కనపడుతుంటాయి. రామ్ పిచ్చయ్య పేరు తెలుసా? చాలా గొప్ప ఆయన. వాళ్ళ తాతగారు ఎక్కడో చిన్న రాములవారి విగ్రహం దొరికితే గుంటూరులో రామనామ క్షేత్రం కట్టించారు 8 ఎకరాల్లో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పెద్ద ఆయన మనవడి పేరు రామ్ పిచ్చయ్య. నీకేం ప్రాబ్లం లేదుగా? చిచ్చి, మీరు ఏ పేరు ఎలాంటివి చెప్తున్నారు అనకూడదుగా. అబద్ధం కాదుగా. అలాగే నేను చెప్పేది అబద్ధం కాదు. అబద్ధం కాని వివాదం ఎలా అవుతుంది? ఇప్పుడు వేప చేదుగా నుండును, ఇందులో వివాదం ఏముంది నాన్న? అంతే. అలా ఎడారి మతాలు పనికి మళ్ళీ ఇందులో వివాదం ఏముంది? నేను నిరూపిస్తున్నానుగా. నేను ఉట్టి స్టేట్మెంట్ ఇచ్చే ఊరుకోవట్లేగా. నువ్వు రుజువు గూగుల్ తల్లి చెప్పిందిగా. మరి ఇంకేంటి? అప్పుడు చెప్పు. మనకి మతానికి ధర్మానికి తేడా ఏంటి గురు? మతము అంటే మతిలోంచి వచ్చింది. ఉదాహరణకి వాడికి బంగాళదుంప ఇష్టం అనుకో, ఆలుగడ్డ. ఇవాళ ఏం కూర? ఆలు ఫ్రై. ఇవాళ ఏం జ్యూసు? ఆలు జ్యూస్. ఇవాళ ఏం పాయసం? ఆలు పాయసం. ఇవాళ ఏమన్నాం? ఆలు అన్నం. ఆలు. అదేంటి? అది మతం. అలాగా వీడు ఎవరైనా ఆలుయా మోకాళ్ళ నొప్పులు వస్తారంటే, నో నువ్వు మూర్ఖుడివి,
నువ్వు మూఢుడు అంటాడు. అది మతం. అలా కాకుండా సార్ నాకు ఆలు ఇష్టం సార్, మీకు వంకాయ ఇష్టం సార్, వాడికి టెంకాయ ఇష్టం సార్, ఎవరిష్టం వాళ్ళు సార్, ఆడు మనిషి, అది ధర్మం. నాకు అర్థమైందా లేదా? ఆలు తిన్న వాళ్ళంతా ఆల్ సర్వనాశనం అంటాడు, అది మతం. అదే ఇప్పుడు బలవంతంగా రుద్దబడుతోంది అందరి మీద. అది ఎందుకు అంటే నీకు అర్థమేలా చెప్తాను. ఇద్దరు రాక్షసులు ఉన్నారమ్మా, వాళ్ళిద్దరూ అడవిలో ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఎవరన్నా దారిలో వెళ్తే సార్ భోజనం రండి సార్ అని పిలవడం, భోజనం పెట్టాక మంచం వేసేవారు. ఆ మంచం 4 అడుగులు, ఈ మనిషి 6 అడుగులు ఉన్నాడు, ఇంకో 5.5. రే మంచానికంటే ఎక్కువ ఉన్నాడురా, ఆ కత్తిదే అని కాళ్ళు నరికేసేవారు. కట్టేసి బ్లడ్ అంతా పోయి తినేసేవారు. ఎందుకు చంపారంటే సమానం చేయడానికి అని చెప్పేవారు దయామయులు. పెద్ద మంచం వేసేవారు, వీడు 5.5 ఉండేవాడు. రే మంచం కంటే తక్కువ ఉన్నారా, అటు అటు నువ్వు పట్టుకో అని సమానం చేసేవారు. అంటే లాగేసేవారు. లాగితే కాళ్ళు కాళ్ళు చేతులు చేతులు. ఇది సేమ్ ఈ ఎడారి మతం 1, 2 అదే అన్నమాట. అందరూ కోసుకోవాలి, అందరూ మెల్ల వేసుకోవాలి, అందరూ మొలగాలి. ఏంటిది అసలు? వ్యక్తికి స్వేచ్ఛే లేదా? అమ్మ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళకి ఎంత తింటావా? తింటావా? ఇవి నువ్వు తినాలా ఇటు కెమెరామెన్లు అందరూనూ? లేదు, ఆడి ఇట్టం అంతే. అవునా? నేను ఇప్పుడు చూస్తే తాగాను, అది నా ఇట్టం. అందరూ నేను వండిందే తినాలి. దీన్ని ఏమంటారా? నువ్వు చెప్పమ్మా, మా చెల్లివి. దుర్మార్గం అంటారా? మాది మతం కాదు, మార్గం. మేము ఒప్పుకుంటాం మార్గం కాబట్టి దుర్మార్గం, అదన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు మూఢమతములు నశించుగాక, పాషండ మతములు నశించుగాక, క్రూర మతములు నశించుగాక, హింసామతములు నశించుగాక, అజ్ఞాన మతములు నశించుగాక, సర్వే జన సుఖినో భవంతు. అదన్నమాట.